విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే సూర్య తన కూల్ లుక్ లవబుల్ క్యారెక్టర్తో చాలా ఫ్రెష్గా కనిపించాడు. మమిత బైజు కూడా మంచి ఎనర్జీతో ఆకట్టుకుంది. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, హ్యూమర్ అన్నీ మంచి బ్యాలెన్స్తో సాగాయి. మొదటి 20 నిమిషాలు కాస్త స్లోగా అనిపించినా ఆ తర్వాత సినిమా మంచి పేస్ అందుకుంటుంది. బ్రీజీ నెరేషన్తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే వర్క్ అయ్యాయి. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే సెకండ్ హాఫ్పై ఆసక్తిని పెంచేలా ఉంది. మొత్తానికి విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ హాఫ్ ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ రైడ్లా అనిపించింది. సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ మొత్తంగా డీసెంట్గానే ఉంటుంది, కానీ కొన్ని చోట్ల కథనం కాస్తట ఫ్లాట్గా ఫార్ములాగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు ముందే ఊహించినట్టుగానే సాగినా కీలకమైన సీన్స్ మాత్రం మంచి ఇంపాక్ట్ ఇస్తాయి. కథలో ముఖ్యమైన మలుపులు వచ్చే దగ్గర ఇమోషన్స్, కాన్ఫ్లిక్ట్ బాగా వర్క్ అవుతాయి. అక్కడ స్క్రీన్ ప్లే మళ్ళీ మంచి గ్రిప్ తీసుకుంటుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు మంచి యాసెట్. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇమోషనల్ సీన్స్ను మరింత ఎలివేట్ చేసింది. కొన్ని సన్నివేశాలకు మంచి ఫీల్, డెప్త్ తీసుకొచ్చింది. వెంకీ అట్లూరి రైటింగ్ పెద్ద ట్విస్ట్ల కంటే సింపుల్, ఇమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్, మన కనెక్ట్ అయ్యే పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడింది. కొన్ని పోర్షన్స్ ప్రెడిక్టబుల్గా అనిపించినా డైలాగ్స్, ఇమోషనల్ ట్రీట్మెంట్ సెన్సిబుల్గా ఉన్నాయి. క్లైమాక్స్ సినిమాకు సరైన ముగింపిచ్చేలా ఉంది. ఓవర్ డ్రమాటిక్గా కాకుండా కథకు తగ్గట్టుగా ఇమోషనల్గా ముగించడం మంచి పాయింట్. మొత్తంగా చెప్పాలంటే కొన్ని ఫ్లాగ్ సీన్స్ ఉన్నప్పటికీ స్ట్రాంగ్ ఇమోషనల్ సీన్స్, జీవి ప్రకాష్ కుమార్ మంచి సంగీతం, వెంకీ అట్లూరి సెన్సిబుల్ రైటింగ్, నీట్గా హ్యాండిల్ చేసిన క్లైమాక్స్ కలిసి సెకండ్ హాఫ్ను నిలబెట్టాయి. ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాగా విశ్వనాథ్ అండ్ సన్స్ సెకండ్ హాఫ్ డీసెంట్గా ఉంది. ఇలాంటి సినిమా రివ్యూస్ కోసం ఫాలో అవ్వండి మూవీ బుల్లోడు.